ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ SumaTV కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? చాలా వెరైటీగా అండ్ స్పెషల్ డ్రింక్ ఎప్పుడైనా ట్రై చేశారా? వెలగ పండుతో డ్రింక్ అండ్ జ్యూస్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి వెలక్కాయలు దొరికితే. సో ఇవైతే మనం పళ్ళు తీసుకోవాలి. ఇవి ఇంకా కొట్టేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఈ గుజ్జంతా కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఇంకా ఈ గుజ్జంతా కూడా ఈ బౌల్లోకి తీసేసుకోవాలి. మొత్తం కూడా రెండు కూడా ఇలానే తీసుకోవాలి. రెండు అయితే సరిపోతాయి మనకి. ఇది కొంచెం గట్టిగా ఉంది ఫ్రెండ్స్. బాగా మెత్తగా ఉన్నదైతే మనం చేత్తోనే స్మాష్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంది, అందుకోసమని నేను మిక్సీ జార్ తీసుకున్నాను. లేదు అంటే చేత్తోనే స్మాష్ చేసేస్తే మెత్తగా అయిపోతుంది. ఇది కొంచెం గట్టిగా ఉంది అంతేనే. సో దీనిలో ఇంకా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని ఒక్క తిప్పేస్తే అయిపోతుంది. ఇంకా మీరు తిరగలేదు అనుకుంటే లైట్గా వాటర్ వేసుకోండి, ఐస్ క్యూబ్ వేసుకోండి, సరిపోద్ది. షుగర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా పేస్ట్గా చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. మరీ నీళ్ళగా చేసేయకండి. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఇంకా జార్ తీసుకొని అందులోనే ఇంకా కొబ్బరి ముక్కలు అనేవి వేసుకోవాలి. మనం కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది తీసేసి ఇంకా మనం కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువగా వేయకండి. అండ్ వాటర్ ఎక్కువ అయిపోతాయి, లేదంటే కొంచెం వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇందులో పాలు అనేవి మనం తీసుకోవాలి. ఇంకా ఈ కొబ్బరి పాలు అనేవి ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ షుగర్ చాలకపోతే వేసుకోండి, షుగరు ఏం కాదు. సో ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా మరీ నీళ్ళుగా వేసేస్తే టేస్ట్ అనేది బాగోదు, అందుకోసమని నీళ్ళుగా చేసుకోకండి అని చెప్పాను. ఇంకా ఇలా చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసిన తర్వాత మనం వడకట్టేసుకోవాలి. జ్యూస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి తాగితే రెండోసారి అయితే విడిచిపెట్టరు. మళ్ళీ చేసుకోవాలి అనిపించేలా అయితే మాత్రం ఈ జ్యూస్ ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ అయితే ట్రై చేశాను, ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ సో ఎక్సలెంట్గా అయితే వచ్చింది. నేను కేరళలో చూసాను ఈ జ్యూస్ అనేది, అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లోనూ. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. యాలక్కాయలు మాత్రం దొరికితే మాత్రం ఇలా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం వడకట్టుకుందాం ఇంకొక బౌల్లోకి దీన్ని. ఇంకా ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇంకా వడకట్టేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని. ఇంకా మనకి జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా పడ్డం అయితే కొంచెం కష్టమవుతుంది. ఇలా ఒక ప్యాచ్లర్ ఉంటే కొంచెం ఇలా అంటే మనకి జ్యూస్ అనేది దిగిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా పిప్ అనేది వచ్చేస్తుంది. గింజల పాట్ అంతా కూడా దీన్ని తీసి పడేసేయాలి. ఇంకా మనకి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకొక గ్లాస్ తీసుకోండి. గ్లాస్ తీసుకొని ఇంకా మనం జ్యూస్ అనేది ఇందులో వేసేసుకోవడమే. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో, ఇలా వస్తుందన్నమాట. బౌల్కి నిండుగా రాలేదు, గ్లాస్ తీసుకుందాం. ఇంకా పైన వెనిలా ఐస్ క్రీమ్ ఉంటే వెనిలా ఐస్ క్రీమ్, లేదంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకొని పైన పిస్తా అండ్ జీడిపప్పు వేడితో ఉంటే అవి గార్నిష్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. సమ్మర్లో మనకి అయితే ఎక్కువగా అయితే ఇవి దొరకవు. సో దొరికితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.